रामचंद्र भगवान की, बोला पवन सुत हनुमान की। बोला शंकर भगवान की। हर नम पार्वतीपति हर हर महादेव शंभो शंकर। ఉన్న నలుగురన్నా అనండి, అన్ని కుర్చీలే కనపడుతున్నాయి. దయచేసి అనండి, ఉన్నవాళ్ళు అనండి. చక్కటి ఆధ్యాత్మిక చింతన. ఈరోజు ఈ వాతావరణం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అద్భుతో అద్భుతో అద్భుత, మహా అద్భుతం. ఇది సామాన్యమైనటువంటి అద్భుతం కాదు. దేవాదాయ ధనదాయ శాఖ వారి యొక్క సౌజన్యం చేత ఈనాడు మన కరీంనగర్ పట్టణంలో బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకొని చక్కటి కళాకారుల చేత ఎన్నో 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 కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పెద్దలు. మరి అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ఈనాడు నా చేత హరికథ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జాగ్రత్తగా ఉంటారు. ముందు ఎక్కడ చెప్పేస్తాను. కార్యక్రమంలో భాగంగా ఒక హరికథ కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేశారండి. కలవు స్మరణంతి, స్మరణం వల్ల శ్రవణం వల్ల మరి ఎంతో ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా మోక్షం పొందుతారనేటువంటి సత్యం చేత హరికథ వినాలి, హరినామ స్మరణ. మన కరీంనగర్లో ఏడాదికి ఒక్కసారి హరికథ జరుగుద్ది. ఈ మధ్యకాలంలో ఏముండవు, అది బ్రహ్మోత్సవాల్లోనే. కాబట్టి మంచి అవకాశం. ఇంతసేపు చక్కగా పాటలు, భరతనాట్యాలు, చక్కటి భక్తి సంగీతం అద్భుతంగా జరిగింది. హరికథ కూడా వినవలసిందిగా మనవి చేస్తున్నాం. గత 10 రోజులుగా వరుసగా కథలు కార్యక్రమం వల్ల, కథలు కావడం వల్ల కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుందండి. అన్నిదా భావించకండి, పాడుతూ ఉంటే అది వచ్చేస్తుంది. ఒక్కసారి గట్టిగా రాజా రామచంద్ర భగవానికి